దమ్ముబాయ్. హాయ్ బ్రో. అయితే లాస్ట్ వీడియోలో నేను మా వోళ్ళకి ఒక వీసా ప్రాసెస్ గురించి ఒక వీడియో చేసుండే. ఓకే. సో, కొత్త యూఎస్‌కొద్దాం అనుకునేటోళ్ళకి నీ ఒపీనియన్ ఏంటి? నీ సజెషన్ ఏం జెప్తావు? సో, రావాలా? వద్దా? అని జెప్పేసి ఎవరైనా అడిగితే, హ్మ్. నేనైతే ఖచ్చితంగా రమ్మనే జెప్తా. బట్ మనం తీసుకునే కోర్స్ ఇంపార్టెంట్ అనమాట ఈడ. మనం అసలు ఇండియాలో కన్సల్టెన్సీస్ అందరూ ఏం జెప్తారు? నువ్వు బీటెక్‌లో ఏది జేస్తే అదే జేయాలి ఆడ. లేపోతే మనం అదే జేయిస్తేనే మనకు వీసా వస్తది అని జెప్పేసి వాళ్ళ మార్కెటింగ్ కోసం అట్లా జెప్తారు గానీ, హ్మ్. మనం కోర్స్ నీకొకవేళ ఏదన్నా కంప్యూటర్ సైన్స్ చేసినావు. ఇక్కడ ఏది మార్కెట్ బాగుంది అని హుహు. నువ్వు ఒకసారి జూసుకుంటే, దాని మీద నీకు వీసా వచ్చిందనుకో, నువ్వు లక్కీ. ఒకసారి రాలేదనుకో, సెకండ్ టైమ్ గూడా నువ్వు ట్రై చేయొచ్చు వీసా. అవును. సో, కోర్స్ తీసుకునడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెంట్, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఒక్క టెక్ రిలేటెడ్ దాంట్లోనే జాబ్స్ వస్తలేవు అని జెప్పేసి చాలా మంది పోర్ట్రేట్ జేస్తున్నారు గానీ, అవును. ఈడ డిఫరెంట్, డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఆల్రెడీ కొంతమంది మా ఫ్రెండ్స్ గూడా జాబ్స్ చేసేవాళ్ళున్నారు. సో, నా సజెషన్ అయితే రాండి. బట్ మీరు చూజ్ చేసుకున్న కోర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నువ్వేం జెప్తున్నావంటే మన ఇండియాలో బీటెక్, సివిల్ గాని, మెకానికల్, ఈసీఈ ఎవరన్నా ఉన్నా ఇక్కడ వాళ్ళ మేజర్ గూడా అదే కోర్స్‌నే రమ్మంటున్నావు. ఇప్పుడు అంతే ఈసీఈ, గదా! ఎలక్ట్రికల్ ఇట్లాంటి హ్మ్. వాళ్ళున్నోళ్ళు హ్మ్. దాని మీదొచ్చి ఇక్కడ కొంచెమైనా ఫోకస్డ్‌గుంటే ఖచ్చితంగా దాని రిలేటెడ్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఓకే. మళ్ళీ ఈడికొచ్చి కంప్యూటర్ సైన్స్ చేస్తా, డేటా సైన్స్ చేస్తా, మళ్ళీ ఇదే టెక్ ఫీల్డ్‌లో నాకు జాబ్ రాలే అని చెప్పేసంటే ఎవ్వరికీ రాదు. అండ్ ఇప్పుడున్న ఇంకా పాస్డ్ ఔట్స్ ఇవన్నీ చూసుకుంటే మార్కెట్‌లో ఫుల్ కాంపిటీషన్ ఉందిక్కడ. అవును. సో, మనం తీసుకునే కోర్స్ గూడా ఇప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళు గూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, అవును. ఇట్లాంటి అవును. కోర్సెస్ చాలా ఉన్నాయి. మనం హ్మ్. అలాంటి కోర్సెస్ మనకిక్కడుంటాయి. వాటి మీద ఫోకస్ జేస్తే మనకు ఖచ్చితంగా జాబొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడికొచ్చి నువ్వు సెటిల్ గూడా అవ్వచ్చు. సెట్. ఆ! సరే గాని జర నీ వీసా ప్రాసెస్ గూడా ఎట్లయిందో చెప్పరాదు? సరే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాలే. ఎందుకు వీడియో లెంత్ ఎక్కువైందా? ఆ!